పూర్వం ఒకానొకప్పుడు దుర్వాస మహర్షి వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీ మహావిష్ణువుని పారిజాత పుష్పాల దండతో పూజించాడు. విష్ణుమూర్తి మెచ్చుకుని ఆ దండ ఆయనకి ఇచ్చేట. ఆ దండని చేత్తో పుచ్చుకుని ఇది శ్రీ మహావిష్ణువు యొక్క మాలిన్యం, అంటే ఆయన్ని పూజ చేయగా తీసినటువంటి పువ్వులు. ఇవాళ పూలదండ వేస్తే మర్నాడు అది ఏమవుతుంది, ఎండిపోతుందిగా, దాన్ని మాలిన్యం అంటాం, తీసేయాలి. ఇది ఎవరైనా మెళ్ళలో వేస్తే చాలా పుణ్యమట. అందుకే మీరు వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్ళినప్పుడు, ఆలయానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే స్వామివారికి వేసిన దండ మన మెళ్ళలో వేస్తారు. అది వేసుకుంటే ఈ శిరస్సు పూజార్హత పొందుతుంది. అందుకని శ్రీ మహావిష్ణువు పాదాల మీద పెట్టిన దండ ఆయన తిరిగి దుర్వాసుడికి ఇస్తే ఆ దండ పుచ్చుకొస్తున్నట్టేనా. ఎవరైనా ఉత్తముడు దొరికితే అతనికి ఈ దండ ఇద్దాం, సత్కారం చేద్దామని. ఇంతలో ఆయనకి ఎదురుగుండా ఐరావతం మీద ఎక్కి వస్తున్నటువంటి 1000 కళ్ళు కలిగినటువంటి మహాత్ముడు ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంద్రుడు తెగతాగి ఐశ్వర్యమదాంధకారుడై ఉన్నాడు. ఎలా ఉన్నా పెద్దల్ని గౌరవించాలి కనుక, హలో దుర్వాస మహర్షి హౌడుయుడు నమస్కారం అని ఒంటి చేత్తో నమస్కరించాట. ఒంటి చేత్తో నమస్కరిస్తే ఉన్నవి పోతాయి, అని అనుకోండి దిక్మాలది అని 100 సార్లు అంటూ ఉంటే ఉన్న పదవులు పోక ఏమవుతాయి. భక్తితో 2 చేతులు జోడించి నమస్కరించాలి అని శాస్త్రం అన్నమాట. ఈయన కర్మగాలి మైకంలో ఉన్నాడు, నమస్కారం సరిగ్గా చేయలేదు. అయినా దుర్వాసుడు స్వతసిద్ధంగా సాధువు గనక ఈ దండ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాట. ఆ దండ ఇలా చూసి ఏనుగు కుంభస్థలం మీద వేశాడు. ఆ క్షణమే ఏనుగు ధగధగధగ మెరిసిపోయింది, కింద పారేసింది ఇంద్రుణ్ణి, పారిపోయింది. ఇక మళ్ళీ కనపడలేదు. దుర్వాసుడి కళ్ళు ఎరుపెక్కాయి. అల్లసాని పెద్దన ఇందీవరక్షుడు వృత్తాంతంలో రాస్తాడు, మహర్షులకి కోపం వస్తే ఎలా ఉంటుందో. జటిలుండు కిటకిట పండ్లు గొరుకుచు కటంబులు నటింపు ముకుపుటంబులగర కటకట కుటిలాత్మ అటమటంబున విద్యగునుటయుంగాక గుట్టగుట్టలు గురువుతోనాయని కటకటంబడి కకపాలలోని బూది కేలంగొని ఆసురియగు మాయడ ప్రయోగించి వంచించి అపహసించితివిగావున అసురవై పిసితంబును వసయును అసురుగ్రసంబును నశనంబులుగా మెసవి వసుధ వసియింపుమని బసుమంబు జల్ల గుండె జల్లుమని కల్లుబడి మునితల్లదు పదపల్లవంబులంద్రెళ్ళి ఇట్లాంటి అంటాడు ఆయన. మహర్షులకు కోపం తెప్పిస్తే ఇలా ఉంటుందంటాడు అల్లసాని వారు. పళ్ళు పటపట కొరికాడు ఆయన, కనుబొమ్మలు ముడివేశాడు, ముఖానికి చెమట పట్టేసింది, ఆగ్రహించాడు. మూర్ఖుడా, 1000 కన్నులవాడా, ఇంద్ర నీకెంత మదమురా, ఎంత కండకావరం, ఎంత అహంకారం. శ్రీ మహావిష్ణువుకి ఇచ్చినటువంటి పువ్వుల దండని, ఆ మాలిన్యాన్ని ఆ క్షణమే శిరస్సున ధరించాలి. అలా ధరిస్తే ఈ శిరస్సు మానస సరస్సు అవుతుంది, పూజార్హత పొందుతుంది. నువ్వు ఆ దండని ఏనుగు మెడ మీద వేశావు, ఈ ఏనుగు మాయమైపోయింది, ఇక నీకు ఐరావతం ఉండదు. ఈ ఐరావతం వెళ్ళిపోయినట్టే. ఇదిగో ఈ ఐరావతం శిరస్సు భవిష్యత్తులో శివుడి కొడుక్కి తలగా మారుతుంది, అంటే విఘ్నేశ్వరుడి శిరస్సు. అదే పద్మపురాణంలోనూ బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పింది అదే. ఆ విష్ణుమూర్తికి ఇచ్చిన దండని మెళ్ళో వేయడం వల్ల ఆ ఏనుగు తలనే తర్వాత నరికి మన విఘ్నేశ్వరుడి తలగా అతికించారు అని చెప్పారు సుస్పష్టంగా. బ్రహ్మవైవర్తంలో ప్రకృతి ఖండంలో ఉంది, చూడండి. నువ్వు చేసిన పొరపాటు వల్ల ఏనుగుకి గొప్పతనం ఇచ్చావు, అది ప్రథమ పూజార్హత పొందుతుంది. పైగా మొదటి పూజ ఆదౌ పూజ్యో గణాధిప అని. ఇక నీకు కొత్త ఐరావతం రావలసిందే, ఈ ఐరావతం పోయినట్టే. నువ్వు మదాంధకారంతో ఏనుగు తల మీద పారేసావుగా, నీకు ఇదే నా శాపం, నీ ఐశ్వర్యం నశించిపోయి సముద్రం పాలై నువ్వు భ్రష్టుడు వైపో అని శపించేశాడు. ఆ క్షణమే ఇంద్రుడు డామ్మని కింద పడిపోయాడు, వెన్నుపోసు విరిగినంత పనైంది ఆయనకి. వాడి ఐశ్వర్యం పోయింది, నగలు పోయాయి, కిరీటం పోయాయి, చిరిగిపోయిన ముష్టిగొడ్డలు మిగిలే, వాడికి గోచిగుడ్డ మాత్రమే మిగిలింది. పిచ్చివాళ్ళ తయారయ్యాడు. స్వర్గంలో ఉన్న మొత్తం సమస్త సంపదలు వెళ్ళిపోయాయి, సమస్త లోకాలలో ఉన్న సంపదలు వెళ్ళిపోయాయి, సంపదలు మొత్తం సముద్రం పాలైపోయాయి. ఇంకా వాడికి ఏం చేయాలో అర్థం కాల. ఏడ్చుకుంటూ దుర్వాసుడి కాళ్ళ మీద పడ్డాడు. దుర్వాసు మహర్షి, నేను చాలా పొరపాటు చేశాను, నన్ను క్షమించమంటే ఏం చేయను ఆయన. విష్ణుమూర్తికి ఇచ్చినటువంటివి ఏమైనా సరే పూజ చేశాక పువ్విస్తే నెత్తిమీద తట్టుకోవాలి, పండిస్తే అనుభవించాలి. వాడికి మహత్తర శక్తులు వస్తాయి, అవి మానేసి నువ్వు చేజేతులరా పాడు చేసుకున్నావు. అయినా పర్వాలేదు, కాలాన్ని ఎవడూ దాటలేడు. నువ్వు చేసిన పని వల్ల శివుడికి పుట్టే కొడుకు ఈ తలని ధరించి శాశ్వతంగా కీర్తి పొందుతున్నాడు. అదొకందుకు మంచిదైనా తక్కినవన్నీ పాపాలైపోయాయి నీ పాలిట.
మూఢుడా, నువ్వు వెళ్ళి ఇప్పుడు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించు, అప్పుడే నీకేమైనా లాభం ఉంటుంది. ఇప్పుడు నేను శివుడి దగ్గరికి పోతున్నానని కైలాసానికి వెళ్ళిపోయాట. పాపం వీడు మాట్లాడే శక్తి లేక శరీరమంతా జవసత్వాలు ఉడిగిపోయి ఏడుస్తూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవ, శుభభాగ్య విధాత, నతజన సంత్రాత, వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత, సవిశేషోత్సవ సంవిధాత, నమత్సంత్రాత, నీకు నమస్కారం. నీవు సమస్త ప్రాణులకి నుదుటి రాతలు రాస్తావు. బ్రహ్మదేవుడు అంటే షార్ట్ హ్యాండ్ రైటర్ అన్నారు. అసలు షార్ట్ హ్యాండ్ రైటర్ అంటే ఆయనే. ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి వాడు ఎన్నాళ్ళు బతుకుతాడో, ఎప్పుడు ఏ పని చేస్తాడో, ఇదిగో ఈ నిమిషానికి ఈ రోజున 6వ తారీఖు నాడు పద్మాగర్ గారు ఇక్కడ ఉపన్యాసం చెబుతారని రాసేస్తాట. అక్కడ ఇదిగో ఈ క్షణానికి ఇక్కడ వింటారని రాసేస్తాట, ఈ క్షణానికి ఇక్కడ కాఫీ తాగుతారని రాస్తాట. ఇలా సమస్తం వాడి బతుకంతా ఈ కాస్త నుదుట్లో రాసేశాడు ఆయన. ఇంతకంటే షార్ట్ హ్యాండ్ రైట్ ఎవరు మరి ఇప్పుడు? అటువంటి వాడివి నీవు, నీకు నమస్కారం. ఒక్క నమస్కారం చేసిన వాడిని రక్షిస్తావు. అసలు నీ శరీరమే, నీ లోకమే అనేక విశేషములకు ఆలవాలం. మహాత్మా, అటువంటి బ్రహ్మదేవుడికి, ధాతకి, సృష్టికర్తకి నమస్కారం. ఆయన రాసిన రాత ఎట్టి పరిస్థితుల్లో తప్పదన్నారు. నుదుటం రాసిన వ్రాత మార్చగలడే నూరార వల్లించినన్నారు. ఎన్ని గింజుకోండి, ఈ రాతను మార్చలేరట. అలా మార్చే శక్తి ఒక్క సద్గురువుకి మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదన్నారు. ఒకప్పుడు మనకి వ్రజ భాగవతంలో ఒక చిన్న కథ ఉంది, తమాషా కథ. ఒక మహాపండితుడు కాశీలో ఉండేవాడు. ఈ మహాపండితుడు కాశీలో నిరంతరం గంగానదిలో స్నానం చేయకుండా ఏ పని చేసేవాడు కదట. రోజు పొద్దుటే మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళేవాడు. ఒకనాడు ఈయన కాశీలో గంగానదికి స్నానానికి వెడుతూ ఉంటే దారిలో ఇసుకలో ఓ మర్రి చెట్టు దగ్గర కాలికి ఒక పుర్రె తగిలిందట. మానవుని యొక్క కపాలం, ఆ పుర్రె ఎండిపోయింది. ఇది బాగా దిక్కుమాల పుర్రె తగిలింది కాలికి, స్నానం చేయాలి ఇప్పుడు అనుకుంటూ మళ్ళీ వెనక్కి ఎడబోయాట. ఇంతలో హఠాత్తుగా పుర్రె ఆకర్షించింది. ఈయన మంచి జ్యోతిష్కుడు, బ్రహ్మరాత చదవగలడు. ఈ పుర్రె గబుక్కుని చేత్తో తీసి చూశాట. దాని నుదుట రాసిన రాత ఏముందా అని, బ్రహ్మగారు ఏం రాశాడా అని. ఆ పుర్రె మీద ఏమని రాయబడి ఉందంటే, బ్రహ్మరాత ఈయనే చదవగలడు, మిగతా వాళ్ళకి ఏం కనపడదు. అది ఎండిపోయిన పుర్రె ల్యాబ్లో పెట్టుకోవడానికి మాత్రమే మనకు వస్తుంది. దొంగలు అవి కూడా ఎత్తుకుపోతారు అంతే. కానీ ఈయన చదవగలడు కనుక చదివేట. ఏమని, ఈ పుర్రె తాలూకు మనిషి జీవించినంతకాలం దరిద్రంతో బతుకుతాడు. ఎక్కడికి వెళ్ళినా అందరూ చివాట్లే పెడతారు. వీడికి దరిద్రం ఎక్కువ, రూపాయి నిలవదు, కష్టాలు పడతాడు, పెళ్ళాన్ని తిడుతుంది, బిడ్డలు తిడతారు. ఇంటికి ఎవరైనా రూపాయి ఇస్తే మర్నాడు ఆ రూపాయి పోతూ ఉంటుంది. బతికినంతకాలం అందరూ చివట్లే పెడతారు, పెళ్ళాము సమస్త బంధువులు తిడతారు. చివరికి చచ్చిపోతాడు, దరిద్రంతో చస్తాడు. చచ్చిన 500 సంవత్సరాల తర్వాత వీడి పుర్రె మళ్ళీ ఆడదాని చేతులు అవమానం పాలవుతుంది. ఆ తర్వాత మోక్షం పొందుతుందని రాశాట బ్రహ్మగారు. ఈయన తలకాయ మొత్తుకుని ఈ బ్రహ్మగారని పెచ్చరాతలు రాస్తాడు. బతికున్నంతకాలం చివట్లంటే నమ్ముతాం ఎవరమైనా. చచ్చిపోయిన తర్వాత 500 సంవత్సరాల తర్వాత పుర్రెకి అవమానం ఏమిటి, పెచ్చరాత అనుకుని అవతల పారైపోయి, ఏమో బ్రహ్మగారు ఏం రాసిన అవుతుంది, ఎందుకైనా మంచిదని ఆ పుర్రెని పక్కనే ఉన్న ఒక చెట్టు తొర్రలో పెట్టాట. మర్రి తొర్రలో ఈ పుర్రె పొట్టి ఈ వెర్రాడు స్నానం చేయడానికి పోయాడు. ఇంటికి పోయాడు. తర్వాత ఇంకా అక్కడి నుంచి రోజుకోసారి ఈ పుర్రిగతి ఏమైందని స్నానానికి వెళ్ళే ముందు, స్నానం చేశాక ముట్టుకుంటే మళ్ళీ అసహ్యం కదా, అందుకని స్నానానికి ముందు వెళ్ళేటప్పుడు ఆ పుర్రెని చూసి, ఓహో పుర్రి గారు అవుడు ఈడు అని పలకరించి స్నానానికి వెళ్ళి మళ్ళీ ఇంటికి పోయేవట. ఇలా ఉండగా ఒకనాడు ఆయన మిత్రుడి ఇంట్లో పెళ్ళయ్యింది. ఆ పెళ్ళికి ఈయనకు కూడా ఇన్విటేషన్ పంపారు. ఈ ఇన్విటేషన్ పుచ్చుకుని పెళ్ళికి వెళ్ళిపోయాడు ఆయన. ఆ పెళ్లిలో 10 రోజుల పాటు ఉండిపోయాడు ఏకతాటిన. పూర్వం ఏంటో 5 రోజుల ముందు వచ్చేవారు, 5 రోజుల తర్వాత వెళ్ళేవారు పెళ్ళికి. ఇప్పుడేముంది, కళ్యాణ మండపానికి వచ్చి గబగబగబగా అక్షతలు వేయడానికి రాడు వాళ్ళు ఏమిని, అక్కడ విసిరి కొట్టి ఆ కుర్చీలకి జేబురుమాలు కట్టేసుకుని ఎవడికి తిండి ఇంకేం లేదు. అయ్యి దీని దుంపదగా ఒక చోట పెళ్ళికి వెళ్ళి చూశాను నేను. అక్కడ ఒకడు భోంచేస్తున్నాడు, వాడు వెనకాతను ఇంకోటి జేబురుమాలు కట్టేశాడు. ఇంకోటి ఏం తింటాడు అక్కడ, వాడి వెనకాతలు వీడు ఎప్పుడు లేస్తాడా అని ఎదురుతోవటం అనమాట. వీడి వెనకాతలు ఇంకోడు ఇక వెళ్ళడం, కుమ్మేసి పరిగెత్తుకుపోవడం. ఇది పెళ్ళి అంటే ఇవాళ. కానీ పూర్వం చక్క 5 రోజుల ముందు వచ్చి 5 రోజుల తర్వాత వెళ్ళి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఈలో పెళ్ళం ఏమైందో బెట్లం పట్టించుకునేవారు కదా. పెళ్ళం బెట్లు వాళ్ళ అదృష్టం ఉంటే బతుకుతారు. ఇలాగే ఈయన 10 రోజుల తర్వాత పెళ్ళయి ఇంటికి వచ్చాడు. వచ్చి రాగానే గంగానదికి స్నానానికి వెడుతూ ఉండగా గబుక్కుని మర్రి చెట్టు దగ్గరికి రాగానే పుర్రె గుర్తుకొచ్చిందట. ఓహో ఈ పుర్రె ఏమైంది అని త్వరలోకి చూశాడు.
పుర్రె కనబడలా. ఏమైపోయిందబ్బా ఈ మర్రి త్వరలోని పుర్రె అనుకుంటూ ఇంకా సరిగ్గా స్నానం చేయలేకపోయాట, సంధ్యావందనం చేయలేకపోయాడు. ఎంతసేపు కళ్ళు మూసినా తెరిచినా మర్రి త్వరలో ఉన్న పుర్రె కనబడుతున్నాయి ఆయనకి. దాంతో అలాగే కూర్చున్నాడు, బుర్ర కొట్టుకుంటున్నాడు. ఇంతలో వాళ్ళ ఆవిడ వచ్చింది. మీరెందుకు సరిగ్గా సంధ్యావందనం చేయలేకపోతున్నారో నాకు తెలుసులేండి అందుటి ఏడుపు మొహంతో. నేనెందుకు సంధ్యావందనం చేయలేకపోతున్నానో నీకేం తెలిసే వెర్రి మొహం అన్నాడు. నాకు తెలుసు, జనం కూడా చెప్పారులేండి. అది ఏం తెలుసే నీకు అన్నాడు మళ్ళీ ఈయన. మీరు దొంగతనంగా రెండో ఆవిడ ఎవరినో పెళ్లి చేసుకున్నారో ఉంచుకున్నారో, ఆవిడ చచ్చిపోతే ఆవిడ మీద వ్యామోహం చావక పుర్రిని తీసుకెళ్ళి మర్రి త్వరలో పెట్టి రోజు చూసుకుంటున్నారు. అవునా, నాకు ఇంత అన్యాయం చేస్తారా అందుక. ఓసిని అమ్మగడు పాడ నేనేమిటి, రెండో పెళ్లి చేసుకోవడం ఏమిటి అన్నాడే. అవునండి, మీరేమో రోజుట మర్రి చెట్టు త్వరలో ఒక పుర్రెని పెట్టి చూస్తున్నారని జనమంతా నాకు చెప్పారు. అందుకని మీరు పెళ్ళికి వెళ్ళగానే మీరుండగా బాగుండదు కనుక చూశా. నిజంగానే త్వరలో ఒక పుర్రె కనపడింది. నా సవతిని కసి వచ్చిందండి అందుక. ఇంతకీ ఆ పుర్రెని ఏం చేశావు? అది రెండోది కదా, సవతి కదా నాకు, అందుకని కసి వచ్చి ఆ పుర్రెని తీసుకొచ్చిందిట. తెగ తిట్టిందిట. తిట్టకుండా తిట్టిందిట. దొంగ పీనుగా మా ఆయనే కావాల్సి వచ్చాడని తిట్టిందిట. దాని మీదేమో కారం చల్లిందిట, నీళ్లు చల్లిందిట. ఆ తర్వాత నిప్పుల్లో కాల్చిందిట, రోట్లో వేసి రోకలేసి బాగా దంచేసి పొడిం చేసేసిందిట. ఆఖరిని దీన్ని తీసుకెళ్ళి పొడం గంగా నదిలో కలిపేసిందిట. ఆహా బ్రహ్మదేవా నీకు నమస్కారం రా బాబు అన్నాడు ఈయన వెంటనే. వీడి దుర్మార్గుడు, వీడి జీవితంతో దరిద్ర బతుకుతాడు. చచ్చిన 500 ఏళ్ల తర్వాత ఆ పుర్రె కూడా ఆడదాని చేతిలో అవమానం పాలై తర్వాత మోక్షం పొందుతుందంటే ఏమిటో అనుకున్నాను. ఇప్పుడు ఇది నిజమని అప్పుడు భార్యకి ఈ పుర్రె మీద ఉన్న రాత చదివానే, ఇదేమిటో పరీక్షిద్దామని త్వరలో పెట్టా. చివరికి ఆ రాత నిజమైంది నీ ద్వారా. అనుమానం పిశాచి నిన్ను పట్టుకుని దాన్ని కర్రతో కొట్టి రోకలతో బాది కారం చల్లి తిట్టి చివరికి దాన్ని పొడుం చేసి అప్పుడు గంగలో కలిపావు. గంగలో కలిపితే మోక్షమేగా, అందువల్ల దానికి మోక్షం వచ్చింది. ఇది బ్రహ్మరాత అంటే అన్నట్టు ఆయన. అంచేత ఈ బ్రహ్మగాడు ఉన్నాడే, వీడు అమ్మగడపాడు, మరి ఏ ముహూర్తంలో రాస్తాడో కానీ ఏం రాస్తే అది నిజం అవుతుంది అన్నారు. ఈ మాట నేనల్లా, స్వయంగా గోపికలు కూడా ఈ బ్రహ్మ ఏదో గొప్పవాడు అనుకున్నాం, మాకు ఇలాంటి రాత రాస్తాడా, మేం చచ్చాక బ్రహ్మలోకానికి వెళ్ళకపోతామా, వాడికి ఒక బొగ్గపోటు పొడవపోతామా అన్నారట కసికొద్దీ. అలాగా ఇదిగో బ్రహ్మగారు ఏమి రాస్తాడో అది తప్పదు. అటువంటి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి నీ రాత తప్పించుకోలేకపోయానని ఏడుస్తూ వెళ్ళాట ఇంద్రుడు. అయ్యయ్యో నేను చేశానయ్యా పొరపాట, ఇదిగో దరిద్రులం అయిపోయాం, మా ఐశ్వర్యం పోయింది, దుర్వాసుడి శాపం వల్ల ఐరావతంతో మొదలుకొని సమస్త సంపదలు సముద్రం పాలైపోయాయి, పేదవాళ్ళం అయిపోయాం, మమ్మల్ని రక్షించు అని గురువుగారితో పాటుగా వెళ్ళి కాళ్ళకి నమస్కరిస్తే అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, నాయనా బాధపడకు, కాలోహి దురతిక్రమ, కాలం ఎవ్వరూ దాటలేరయ్యా, ఎవడి యోగం వాడిది, నీ పాపమే నీకు ఈ కష్టం తెచ్చిపెట్టింది. ఇప్పుడు మనల్ని అందరినీ రక్షించేటటువంటి దిక్కు వాసుదేవుడు ఒక్కడే, ఆయన దగ్గరికే పోదాం అని వీళ్ళందరినీ వెంట పెట్టుకుని వెళ్ళాట. మందార వృక్షాల మధ్యలో హాయిగా సింహాసనం మీద కూర్చుని ఉన్న నీలమేఘఛాయ శరీరుణ్ణి, పరమ పుణ్యాత్ముణ్ణి విష్ణువుని చూచారు. నీలజీమూత సన్నిభ శరీరము వాడు, తామరసాభ నేత్రములవాడు, పూర్ణేందు బింబంబు బోలెడి మోమువాడు, ఉన్నత దీర్ఘబాహువులవాడు, శ్రీకర పీత కౌసేయ చేలమువాడు, మకర కుండల దీప్తి మలయువాడు, శ్రీవత్సలాంఛనాంచిత ముఘోరమువాడు, కౌస్తుభమణి పథకంబువాడు. ఆ శ్రీమన్నారాయణుడు ఎలా ఉన్నాడు? నల్లగా మేఘంలా ఉన్నాడు. నల్ల కలువ పువ్వు, ఇదిగో దీనిని నీలోత్పలము అంటారు. ఈ రేకులు, ఈ నల్ల కలువ పువ్వు రేకులు ఎలా ఉన్నాయో శ్రీకృష్ణుడి శరీర కాంతి అలా ఉంటుందట. ఇది నీలోత్పల వర్ణుడు అంటే. తామర పువ్వు రేకుల్లో ఉంటాయి ఆయన కళ్ళు, అరకాళ్ళు ఉంటాయి. చెంగల్వాని ఎర్ర కలువ పువ్వు, దీన్ని ఎర్ర కలువ కోకనదము అంటారు సంస్కృతంలో. చెన్ను అంటే ఎరుపు, చెన్ను ప్లస్ కలువ చెంగలువ అనమాట. ఇదిగో ఈ రంగులో ఉంటాయి అరికాళ్ళు స్వామివారికి, ప్రత్యక్ష పురాణం.
ఇక ఆ పరమాత్ముడి చేతులు మోకాళ్ళకు వెళ్లాడుతూ ఉంటాయి, చెవులకు మకర కుండలాలు ఉంటాయి, ఘన కిరీటం తల మీద ధరిస్తాడు. శ్రీవత్సం అనేటటువంటి లాంఛనం పుట్టుమచ్చం ఉంటుంది కుడివైపున, లక్ష్మీదేవి ఎడమవైపు ఉంటుంది, నడుము సన్నగా ఉందా లేదా అనిపిస్తోంది, బొడ్డులోంచి పైకొచ్చింది తామర పువ్వు, పసుపు పచ్చని వస్త్రం పీత వస్త్రం ధరించాడు ఆయన. అటువంటి మహానుభావుణ్ణి సకల లోకాధారుణ్ణి చూచి భక్తి శ్రద్ధలతో బ్రహ్మ దేవతలు ఇంద్రుడు సాష్టాంగ దండ ప్రణామం చేసి ప్రభు వాసుదేవ పరంధామ రక్షించు కాపాడు అని మ్రొక్కారు. వాసుదేవుడు చిరునవ్వు నవ్వుతూ, ఇంద్రా నీవు చేసిన అపచారం వల్ల నాకు కూడా కష్టం వచ్చిందన్నట్ట. నా లక్ష్మి మాయమైపోయింది, ఇదిగో చూడు ఇక్కడ వక్షస్థలం మీద గుర్తు మిగిలింది, లక్ష్మి ఉన్న గుర్తు, ఈవిడ మాయమైపోయింది. ఆయన సకల లోక లక్ష్మి నశించిపోవాలని చెప్పించటం వల్ల ఎవరి దగ్గర డబ్బు లేకుండా పోయింది. ఒక్క గొప్పవాడు పొరపాటు చేస్తే ఎక్కువ మందికి నష్టం అంట. అందుకే గొప్పతనం పెరిగే కొద్దీ తప్పులు జాగ్రత్తగా ఉండాలి, చేయకుండా ఉండాలి. సామాన్యుడు చేస్తే వచ్చే ప్రమాదం తక్కువ. మాబోటి వాడు గబుక్కుని ఏదన్నా అంటే ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి ఆచితూచి చెప్పాలట. అందుకని యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. మహాత్ములు గొప్పవాళ్ళు ఏ పని చేస్తే దానిని ఇతరులు అనుకరిస్తారు. అందుకని ఇంట్లో పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉంటే పిల్లలు బాగుంటారు, అలాగే మహాత్ములు జాగ్రత్తగా ఉంటే వాళ్ళని బట్టి పిల్లలు తక్కిన వాళ్ళు బాగుంటారు. అతడు ఏది చెబితే లోకము దానిని అనుసరిస్తుంది గనక నీవు మద్యపానం మైకంలో దుర్వాసుడిచ్చిన మాలని ఏనుగు తల మీద పెట్టి ఇంత కష్టం తెచ్చావు. సరే అయ్యింది, ఏదో అయ్యింది. ఉత్తములు ఎప్పుడు అయిపోయిన దాని గురించి ఏడుస్తూ కూర్చోరట. కర్తవ్యం ఏం చెయ్యాలని ఆలోచిస్తారు. జరిగిన దానికి వగవరాదు. గతం నజానామి కృతం స్మరామి అన్నారు. అంటే గతం గురించి ఇక పట్టించుకోకూడదు, అయిపోయిందని ఏం చేస్తావు, 100 సార్లు అలా చేయకూడదు అలా చేయకూడదు అంటే మాత్రం ఏమీ లాభాల. ఇప్పుడు ఏం చెయ్యాలో చేసిన దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇప్పుడు మీరంతా కలిసి పాలసముద్రం చిలకండి. చిలికితే మళ్ళీ లక్ష్మి వస్తుంది. ఆదిలక్ష్మిని భక్తితో పూజించండి, గణపతిని పూజించండి. మందర పర్వతాన్ని తీసుకెళ్ళి కవ్వం కింద సముద్రంలో వెయ్యండి. వాసుకిని కవ్వం తాడుగా దానికి చుట్టండి. సకల తృణములు, ఔషధాలు, లతలు ఇవన్నీ సముద్రంలో వేయండి. సముద్రం చిలకడం అంటే ఒట్టినే కాదట, అందులో గడ్డి, గాదం, చెట్లు, ఈ ఔషధులు ఇవన్నీ వేయమని చెప్పాడు. ఇవన్నీ వేస్తేనే ఆ సముద్రం చిలికితే మనం అనుకున్న వస్తువులు వస్తాయి, మీరు గొప్పవాళ్ళు అవుతారు. ఇంకొక మాట, ఈ పని కేవలం దేవతల వల్ల మాత్రమే అవదు, ఇది బండ పని. మీకు రాక్షసుల సాయం కావాలి. అంచేత రాక్షసుల్ని కూడా మీకు తోడు తెచ్చుకోండి అనగానే, అసలే మాకు రాక్షసులకి పడదండి, మేము పెడితే మా డెప్ప మీద ఒట్టించుకుంటారేమో అంటే పర్వాలేదయ్యా, అత్యవసరం అయితే కాళ్ళ మీద పడాలి, ఆకట్టుకోవాలి. పని కోసం ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవాలట. పొత్తులు అపవిత్రమైనా పర్వాలేదు, పని అవసరం మనకి అనగానే సరేనన్నారు ఇంద్రాది దేవతలు. అప్పటికప్పుడే బయలుదేరి బలిచక్రవర్తి ఆనాడు హిరణ్యకశిపుడి యొక్క మనుమడు, ప్రహ్లాదునికి మనుమడు, హిరణ్యకశిపుడికి మునిమనుమడు, ప్రహ్లాదుని మనుమడు, ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడికి కొడుకును. ఆ బలిచక్రవర్తి రాక్షసులకు రాజు. ఆయన దగ్గరికి వెళ్ళారట. రాక్షసులంతా ఇంతకాలానికి దేవతలు మన దగ్గరకు వస్తున్నారా ఆయుధాలు లేకుండా, పొడిచి పారేసామంటే మనకి శత్రుత్వం ఉండదు అని కత్తులు కటార్లు బుచ్చుని మీదకు దూకుతూ ఉంటే, ఏమిటిది తెలివి తక్కువతనం, మన దగ్గరికి అభయం కోరి వచ్చిన వాళ్ళని చంపడమా, ఆయుధాలు పుచ్చుకొస్తే అప్పుడు చూసుకోవాలి. అంతేగాని పగవాడు పగతనం విడిచిపెట్టి మగతనం విడిచిపెట్టి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం సంధి చేసుకోవడమే ధర్మం. అంచేత మీరు వాళ్ళ జోలికి వెళ్ళకండి అని అదుపులో పెట్టి బలిచక్రవర్తి ఇంద్రుడికి స్వాగతం చెప్పి ఆసనం ఇచ్చాట. ఎంత ఉత్తముడో చూడండి బలి. శత్రువుని తెలుసు, ఎంతో పూర్వం చాలాసార్లు గొడవలు పడ్డారు, సరిహద్దుల దగ్గర గొడవలు పడ్డారు, అయినా సరే వాడు తన దగ్గరకు వస్తే గౌరవించాడు. అప్పుడు ఇంద్రుడు, మనకి గొడవేమిటి బలి, అన్నదమ్ములం మనం, ఎందుకంటే మా అమ్మ మీ వంశస్థుల యొక్క తల్లి అక్క చెల్లెళ్ళి, తండ్రి ఒకడే గనక ఏదో తెలియక అనవసరంగా కొట్టుకు చచ్చిపోయాం. కానీ ఈ క్షణం నుంచి మనం భాయి మనం పొత్తులు పెట్టుకుని ఎలక్షన్లో దిగుదాం. ఇప్పుడు ఇక ఏమిటి పొత్తు అంటే అసలు కారణం ఒకటి ఉన్నది. ఐశ్వర్యమంతా సముద్రం పాలయ్యింది. పాల సముద్రం చిలికితే ఐశ్వర్యం తిరిగి వస్తుంది, అందుకని మేము మీ దగ్గరకు వచ్చాం అనగానే సరేనన్నట్ట. వచ్చిన వాటిలో మనకేమిటి వాటా, ముందే ఒప్పందం, చెరి సగం తీసుకుందాం, ఏమొచ్చినా సగం సగం పంచుకుందాం.
లాభాల్లో భాగాలు. ఆ క్షణమే దేవతలు దానవులు కలిశారు. మందర పర్వతాన్ని భయంకరమైన గొడ్డళ్లతో గుణపాలతో రోకళ్లతో అడుగును పెట్టి తెగ తవ్వేసి పైకి లేపారు. ఆ లేపుతూ ఉండగా హఠాత్తుగా ఆ పర్వతం కుంగిపోయిందిట. దాని కింద పడి లక్షల కొలది రాక్షసులు దేవతలు చచ్చిపోయారు. కొందరికి చేతులు ఇరిగాయి, కొందరికి మూతులు విరిగాయి, కొందరికి శరీరం పచ్చడైపోయింది. అందరూ గొల్లుమని గోలపెట్టేశారు. ఏలా హరికడ్డకే గితిమి ఏలా శైలంబు పీకై క్రియమనమున్. ఎందుకు వెళ్ళాం మనం విష్ణుమూర్తి దగ్గరకి? ఆయన ఏదో చెప్పాడు వినేసి ఊరుకు ఒక పర్వతం పీకడం మన వల్ల అవుతుందా లేదా అని ఆలోచించకుండా ఇంతటి మందర పర్వతాన్ని ఎందుకు పైకి ఎత్తాలనుకున్నాం? ఇదిగో చూడండి ఎంత కష్టం వచ్చిందో. తన శక్తికి మించిన పని తలపెట్టిన వాడి పని ఇలాగే ఉంటుంది అని ఏడుస్తూ ఉంటే ఇంతలో శ్రీహరి జాలిపడి వచ్చేట. ఆ చచ్చిన వాళ్ళందరినీ బతికించేట, నెప్పులన్నీ తొలగించేట. ఈ పర్వతం ఎత్తలేకపోతే నన్ను తలుచుకోవచ్చు కదా నాయన అని ఇంద్రుణ్ణి. అప్పుడు ఎడంచెత్తు అంత పర్వతాన్ని, ఇన్ని కోట్ల మంది కలిసి చేయలేని ఎత్తలేని పర్వతాన్ని లెఫ్ట్ హ్యాండ్తో పైకెత్తేసేట. ఓ భోగేంద్ర, ఈ శివుడు ఎందుకు ఇంత గొప్పవాడయ్యాడు అనుకుంటావు? నువ్వు మెడలో ఉండడం వల్ల శివుడికి అంత గొప్పతనం వచ్చింది వీడి వల్ల. ఆ శివుడికి ఎంత అందం వచ్చిందనుకున్నావు? ఆయనకి బంగారం గొలుసుల కంటే ఈ గొలుసు ఎంత బాగుందో. నువ్వు ఎప్పుడు ఎదగవు, అలాగని తరగవు, రేటు పెరుగుతుందనే భయం లేదు, పడిపోవు, నిద్దట్లో అయినా సరే పక్కకి తప్పుకోవు, ఆ మెడలో ఉండి చక్కగా ఎంతో బాగుంటావు. శివుడు రైలు ఎక్కాడనుకో, ఈ చైన్స్ ఎత్తుకుపోయేటటువంటి దొంగలు ఎవడన్నా ఎత్తుకుపోతారేమో చూడండి, దెబ్బకి మళ్ళీ హడిలు తెస్తారంతే. అంచేత ఎప్పుడైనా మీరు కూడా అంతే, మెడలో పాము వేసుకెళ్ళారంటే ఇక మళ్ళీ ఒక్క దొంగడు వస్తే ఒకటి రైల్లో ఎందుకు ఈ కానిస్టేబుల్స్ అక్కర్లా. అదిగో అంత గొప్పవాడు అయ్యావు నువ్వంటే. నువ్వు ఉండగా ఎవడో అక్కడికి రాడు, మహానుభావుడివి. ఈ 1000 పడగల మీద నువ్వే మొయ్యగలవు భూమిని, ఏదో మీ అన్నగారి మీద అభిమానం కొద్దీ ఆదిశేషుడికి ఇచ్చావు కానీ అని పొగిడితే ఆయన ఉబ్బిపోయట. ఇంతకీ మీరు ఏమడిగితే అది ఇచ్చేస్తాను, ప్రాణమైన ఇస్తానన్నట్ట. ప్రాణం అక్కర్లేదు, మేము మందర పర్వతానికి తాడు కోసం వెతుకుతున్నాం, నువ్వు వస్తావా అంటే అలాగే అన్నట్ట. ఏం దొరుకుతుందో తెలియక పాపం ఈయన్ని తీసుకొచ్చారు. ఆ మందర పర్వతం చుట్టూ నున్నగా చిత్రీ పట్టారట. ఏం చేతట, నున్నగా ఉంటే కానీ మళ్ళీ తాడు దానికి ఇబ్బంది, అందుకని చక్కగా గుండ్రంగా నున్నగా నైస్గా ఈ మార్పులు చేసినప్పుడు పైన చూసారా, దానిపై చిత్రీ పెడతాడు వాడు. ఏదో అంటాం మనం అనమాట, గయ్య గయ్యని పిండి మిల్లులో చంపేస్తాడు 2 వారం రోజుల పాటు ఇంట్లో నీళ్లు పోసేసి. అలాగ పెట్టగా పెట్టగా ఆ షైనింగ్ని ఏదో అంటాం మనం, ఏమంటారండి దాన్ని? పాలిష్. అలా పాలిష్ పెట్టగా పెట్టగా మాలిష్ చేయగా ఇది నన్నుగా అవుతుంది. అలాగే దానికి బాగా పాలిష్ చేశారట. చేసేసి ఆ కొండకి ఆ చుట్టూతో తాడులా చుట్టారట, 3 చుట్టలు చుట్టారట. ఇప్పుడు గడ్డి, లతలు, తృణములు, ఔషధాలు, చెట్లు పట్టుకొని అందులో వేశారు. ఇక పాల సముద్రం చిలకాలి. చిలికే ముందు ఏం చేశారు వీళ్ళు, మళ్ళీని తల ఎవడ పట్టుకోవాలి, తోక ఎవడ పట్టుకోవాలి. ఇక్కడ ఇదో మళ్ళీ సమస్య, అన్నీ గొడవే. దేవతలు చాలా తెలివైన పిండాలు, బాగా చదువుకున్నవాళ్ళు కదా వాళ్ళు. అందుకని చదువుకోవడం ఒక ఎత్తు. కొంతమంది చదువుతారు, ఏం చదివిన వాడు ఏం చెబుతాడు వాడికి అర్థమైతే అవ్వదు. చదువు ఎంత చదువుకున్నా చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుక లేకయున్న ఆ చదువు నిరర్థకంబు అన్నారు. రసజ్ఞత అంటే ఏమిటనుకుంటున్నారు? అది ఇతరులకు అందజెయ్యాలి, అర్థమవ్వాలి, తాను అనుభవించి ఆ తాదాత్మ్యత ఇతరులకు ఇవ్వాలి. అది నిజమైన రసజ్ఞత అంటే. అంతేకాని 100 సార్లు ఆ యొక్క ద్యక్షర కషాయమును పట్టుకురమ్ము అంటే ఎవడికి అర్థమైతే వస్తుంది? చక్కగా కాఫీ తే అంటే అర్థమవుతుంది, టీ తే అంటే అర్థమవుతుంది, ఒళ్ళు మండిపోతుంది. లేకపోతే లులాయనంబులున్నవా, గో రాజంబులున్నవా అంటే వీడి ఎత్తు మీద ఎవడో కర్రెట్టు కొడతాడు, చివరికి వీడు తిడుతున్నాడేమోనని. అంటే అది ఎంత చదువుకున్నామన్నది కాదు, అవతల వాడికి మన చదువుని ఎంత జాగ్రత్తగా ఇవ్వగలుగుతున్నామో వాడు రసజ్ఞుడంటే, వాడు ఉత్తముడంటే, వాడు నిజమైనటువంటి విద్యావేత్త అంటే అని నేనల్లా. వేదవ్యాసుల వారు పురాణంలో, నారద పురాణంలో సుస్పష్టంగా 6వ ఖండంలో చెప్పారు. ఈ దేవతలు అటువంటి తెలివైన వాళ్ళు. అందుకని ఇంద్రుడు వచ్చి, బలి చక్రవర్తి, మీ రాక్షసులంతా గొప్పవాళ్ళు, కానీ బరువు మొయ్యలేరేమోనని నా అనుమానం, మేము తలకాయ పట్టుకుంటాం, మీరు తోక పట్టుకోండి అన్నట్టు. ఈ రాక్షసులు మూర్ఖులు కదా, దేవతలు ఏదంటే వాళ్ళు ప్రతి అంటారు. వాళ్ళు ఏం చేశారట, స్వచ్ఛమైన ఫణంబు మీరలు చక్కగా కొన్నుచుండగన్ తుచ్చమైనటువంటి పుచ్చము దోర్బలంబున కొందుమే. ఏమిటి పడగలు అంటే తల,
తోక అంటే కాళ్ళు, మీరేమో చక్కగా తల పట్టుకుంటారా పడగలు, మేము కాళ్ళు పట్టుకోవాలా తోక అంటే రాక్షసులు అంటే అంత వెర్రేళ్ల కింద కనపడుతున్నారా, మీకు లోకు అయిపోయామా, మేము పట్టుకోం, మీరే కాళ్ళు పట్టుకోండి తోక, మేమే తలకాయ పట్టుకుంటాం అన్నారట. అసలు దేవతలకు కావాల్సింది అదే. ఎందుకనంటే పాల సముద్రాన్ని ఆయన్ని బుచ్చుకుని గర్రో గర్రో అని తిప్పేస్తూ ఉంటే తట్టుకోలేక విషం కక్కుతాడు, పావు కదా, అప్పుడు ఆ విషానికి తలకాయ దగ్గర ఉన్న వాళ్ళు ఏమవుతారు, చస్తారు. అందుకని దేవతలు ఈ టెక్నిక్ చేశారట. వాళ్ళకి అర్థం కాక బొట్లో పడిపోయారు. మాకెందుకు కావాల్సింది, మీరే పుచ్చుకోండి, మీరు ఏదంటే అదే అని తలకాయ ఇచ్చేసి ఇంద్రాది దేవతలు తోకొచ్చుకున్నారట. ఇంకేముంది, ఇష్టం వచ్చినట్టు ఆ తోక వీళ్ళు తలకాయ వాళ్ళు పుచ్చుకుని గిర్ర గిర్ర అని కవ్వం పుచ్చుకు తిప్పినట్టుగా ఆ మందర పర్వతాన్ని తిప్పేస్తూ ఉంటే తట్టుకోలేక విడు విడుడని పండి పల్లుకగా, బాబోయ్ మీరు పొగిడితే ఒప్పిపోయి ఒప్పుకున్నాను రా మీ అమ్మగడుపులు వాడ, నన్ను విడిచిపెట్టండి తండ్రోయ్ చచ్చిపోతున్నాను, నా నడుము విరిగిపోతుంది, బ్యాక్ బోన్ లేదు కాబట్టి బతికాను, కానీ ఉంటే ఏమైపోతుంది నేను, రక్షించండి రక్షించండి, విడవండి విడవండి, నాకు మీరే సొమ్ములు ఇవ్వక్కర్లా, అమృతం ఇవ్వక్కర్లా, ఉన్న శరీరాన్ని ఉంచండి అని బతిమాలుతూ ఉంటే ఒక్క పావుగంట ఓపిక పట్టు, పావుగంట ఓపిక పట్టు, పావుగంట ఓపిక పట్టు అంటున్నారు, కానీ అలాగే పొచ్చుకుని విడవట్లేదట. వెనకటికి ఒక ఆయన ఉపన్యాసం చెబుతున్నాడు, 5 నిమిషాల్లో అయిపోతుంది ఉపన్యాసం అంటాం, ఇలా ఎన్నిసార్లు 5 నిమిషాలే, 500 నిమిషాలు చెప్పాడు. అలాగా ఈ జనాలు 5 నిమిషాలే కదా అనుకుని లేవడానికి సిద్ధంగా ఉండడం, ఈయన మళ్ళీ ఇంకో 50 నిమిషాలు చెప్పడం. నేను అలా చెప్పట్లా, మంచోడిని అంత ఎంతో కొంచెం 2 గంటల్లో వదిలేస్తున్నారు పాప నన్ను. ఇంతకీ ఏంటంటే అలాగా వదులుతాం అనడం, ఇంకా గట్టిగా పట్టుకోవడం. ఈలోపు ఏం జరిగింది, సముద్రం కాస్త సముద్రంలోకి దిగిపోయింది మందర పర్వతం గిర్రున, అంత బరువు అక్క. ఆదవ పూజ్యో గణాధిపతి విఘ్నేశ్వరుడికి ఒక కొబ్బరికాయ కొట్టలా వాళ్ళు పూజ చేయలే. అందుకని మొత్తం సముద్రంలో మందర పర్వతం అలా కిందకి దిగిపోతూ ఉంటే ప్రభో రక్షించు రక్షించు అన్నారు. మళ్ళీ గణపతిని పూజ చేయించి ఒక కొబ్బరికాయ కొట్టించి శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు, వెంటనే సవరణై లక్షయోజనముల మేర మంచి తాబేలుగా మారిపోయాడు. ఆ వీపు నున్నగా ఉందట, ఎన్ని లక్షయోజనముల వెడల్పు ఉందన్నారు ఆ వీపు. ఆ వీపు మీద ఆయన కొండనలా పైకెత్తాడు. ఆ కొండ వీపు మీద ఇప్పుడు తిరుగుతోందట, వీళ్ళు తిప్పుతుంటే స్వామివారు అంత కొండ తిరుగుతుంటే వీపు మీద దురద తీరలేదన్నారు. వీపు తేట శమియంపగజేయదయ్యే అన్నారు. వీపుకి తేట ఉంటుంది కొంచెం ఆ తాబేళ్ళకి, ఎంత గోకినా దురద తీరట్లేదనమాట. ఆ మధ్యన కొంతమంది ఓ సత్రంలో వెళ్ళారట పెళ్ళికి, ఏకంగా 100 మందికి ఒకే రూమ్ ఇచ్చారు. 100 మంది పాపం హాల్లో పడుకున్నారు చచ్చినట్టు. ఇంతలో ఒక ఆయనకు దురద తట్టింది, బరుకో అని గోక్కుంటున్నాడు. ఎంతసేపు గోకినా దురద తీరదు. ఓ పావుగంట పైగా పక్కవాడు అన్నాడు, ఇందాక నుంచి దురద పెడుతోందండి, మీరు గోకి పెట్టారు సంతోషం అండి అన్నాడు. అంటే ఎవడు గోకుతున్నాడో కూడా తెలియట్లేదు అనమాట, అంత పక్కన ఉన్నారు. ఈ గోకుతుంటే పక్కవాడు గోకాడు, వీడికి తెలియట్లా, వీడి స్పరిసిపోయిందనమాట. అలాగా ఈ పర్వతం వీపు మీద గిర్రం తిరుగుతూ ఉంటే వీపు తేట కూడా శమింపలేదు అన్నారు. అలా ఉందట, అంత బరువు కూడా ఆయనకి ఏమి లెక్కలేదనమాట. మహానుభావుడు కనుక అంతా మోసేవాడు ఆయన. ఇప్పుడు ఏం చేశాడు, మళ్ళీ తాను కూడా ఒక దేవతల్లో ఒకడు రాక్షసుల్లో ఒకడిగా మారి తల దగ్గర తోక దగ్గర బుచ్చుకుని మొయ్యడం మొదలెట్టాడు. ఇది విష్ణుమాయ అంటే. తరిగాండ్రలోన ఒకడట అంటే కవ్వం తిప్పేటటువంటి గొల్లవాళ్లలో తాను ఒకడైపోయాడు. తరికవ్వము కొండ తాను, ఇప్పుడు ఆ కొండలో తానున్నాడు. కొండ మునిగిపోకుండా మోసేది తానే. ఈ వాసుకి బాబోయ్ బాబోయ్ అని ఏడుస్తూ ఉంటే అందులో శక్తి నింపి వాసుకి ఇబ్బంది లేకుండా చేసినవాడు మళ్ళీ తానే. హరిహరి హరిలీల ఒక్క హరియే ఎరుగున్. హరిహరి హరిమాయ అన్నీ తానే, హరికి తప్ప హరిమాయ మరొకడికి తెలియదన్నారట. ఇలా తిప్పుతూ ఉండగా దబ్బ 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 కెరటాలు లేచిపోతున్నాయి పైకి చప్పుళ్లతో. అజాండం బద్దలైపోతుంది, బ్రహ్మాండం బద్దలైపోతున్నంత శబ్దం వస్తున్నది. ఇలా శబ్దం వస్తూ ఉంటే హఠాత్తుగా తెప్పగా ఏళ్ళు గడిస్తే అమృతం కాదు లక్ష్మి కాదు అందులోంచి వస్తా కాలకోట విషం హాలాహలం పుట్టుకొచ్చింది. ఎప్పుడైనా మంచి పనులు మొదలుపెట్టేటప్పుడు ముందు ఇలాగే వస్తాయి కష్టాలు, కానీ ఆ కష్టాన్ని ఓర్చుకుని నిలదొక్కుంటే అప్పుడు వస్తుంది లక్ష్మి ఐశ్వర్యం అమృతమును. ఎప్పుడైనా చూడండి, మీరు ఎప్పుడైనా గొప్ప పని మొదలుపెట్టేటప్పుడు శ్రేయాంసి బహువిఘ్నాన్ని మొదట్లో తప్పదు ఎవరికైనా. ఉపన్యాసాలు ప్రారంభించిన కొత్తలో నువ్వెంత నీ బతికత కుర్రాడి, నువ్వు ఉపన్యాసం చెప్పడం ఏమిటి అన్నవాళ్ళు లేరు. మరి ఇప్పుడు వాళ్ళే వచ్చి నువ్వే సద్గురువు అని కాళ్ళకి దండం పెట్టడంలా. అప్పుడు కుంగిపోకూడదు, ఇప్పుడు పొంగిపోకూడదు. ఇదే సృష్టి రహస్యం, ఇదే క్షీరసాగర మథనం అంటే.
మంచి స్థాయికి వెళ్ళి గొప్ప వస్తువు పొందాలంటే ముందు నానా కష్టాలు ఎదుర్కోవాలి. ఆ ఎదుర్కొంటున్నప్పుడు ఒక్కోసారి ఆత్మహత్య చేసుకుంటామేమో అనిపిస్తుంది, కూడా సస్తామేమో అనిపిస్తుంది. అప్పుడు భగవంతుడిని నమ్మి కష్టపడితే, లెక్క లేకుండా పెడితే విజయం పొందుతారు. ఇప్పుడు దేవదానవులకు వచ్చింది అదే. అందులో నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలతో, పొగలతో, కాలకోట విషం, హాలాహలం పుట్టుకొచ్చింది. ఒక్క క్షణంలో దేవదానవులు హడిలిపోయారు. మీదకొస్తే కాలి బూడిదైపోయేటట్టున్నారు వాళ్ళు. ఆ క్షణమే అన్నీ వదిలేశారు. కుయ్యో మొర్రో అంటూ వెళ్ళిపోయారు. సమస్త లోకాలు దాటారు. చని కైలాసము చేరి వెంటనే కైలాసం వెళ్ళిపోయారు. శంకర నివాసంబుల్ వ్యసంజీరి, ఆ క్షణమే శంకరుడి యొక్క నివాస స్థానం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి శంకర, భక్తవ శంకర, దుష్ట మదాసురేంద్ర నాశంకర, రక్షించు రక్షించని మొరపెట్టారు. కాపల వాళ్ళు అన్నారట, ఎప్పుడు పడితే ఇప్పుడు వచ్చి పడిపోతుంటారు, హటో హటో అని చేతులు సోలాలతో నాలుగు బాధేశారట. అసలే కష్టంతో వీళ్ళు వస్తే కాపల వాళ్ళు కర్రలతోటి సోలాలతోటి బాత్తు అంటే ఆ ద్వారంలోకి వెళ్ళలేక, ద్వారం దాటలేక వెనక్కి వెళ్ళిపోయి, శివుడు లోపలికి వెళ్ళకపోయినా బయటికే వచ్చేలా మనం చేసుకోవాలి. మనం భక్తితో ఆర్తితో మొరపెడితే ఆయన వచ్చి తీరతాడన్నారు. వెంటనే రెండు చేతులు జోడించేశారు. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. పరమేశ్వర రక్షించమన్నారు. పార్వతీ వల్లభ నీకు నమస్కారం. దేవతలందరికీ తండ్రివి, గురువువి నీకు నమస్కారం. పశువులకు అధిపతివి నీకు నమస్కారం. నీ గురించి నమస్కరిస్తున్నాం. సూర్యుడు నీ కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను, అగ్నిహోత్రుడు మూడవ కన్ను, ఇలాగా మూడు నేత్రములతో తార్తీయ నేత్రంతో ప్రకాశించే నీకు నమస్కారము అన్నారు. విష్ణువంతటి వాడికి ప్రియుడివి నీవు, అటువంటి నీకు నమస్కారం. భక్తజనులకు ఆశ్రయం, భక్తులు వచ్చి రక్షించమంటే వాళ్ళకు నువ్వు కాకపోతే దిక్కెవరు, అటువంటి వరాలిచ్చే నీకు నమస్కారం అనగానే ఎక్కడో లోపల అమ్మవారితో తాండవ నృత్యం చేస్తున్న స్వామి అంతఃపురం దాటి బయటకు వచ్చి అభయం ఇచ్చాడు. దేవతలారా కోరుకోండి, ఏం కావాలంటే అప్పుడు అన్నట్టు వాళ్ళు, కొందరు కలడందురు నిన్ను కొందరు కలడో మరింకా గుణిగాడనుచున్ కొందల మందుచునుదురు అందరకును సముడవీవు అసమనయనా. స్వామి, కొంతమంది నిన్ను ఉన్నాడన్నారు, కొంతమంది లేడన్నారు. గుణిగాడనుచున్ కొందరు పలుకుదురు, అసలు నువ్వు గుణాలు లేనివాడివి, నిర్గుణుడవు అంటారు. కొందరు కాదు సగుణుడు అంటారు. అందరికీ సమానవుడవయ్యా నువ్వు అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తే స్వామి సంతోషించాడు. దేవతలారా మీ అభీష్టం ఏమిటి చెప్పండి అన్నట్ట. పాలసముద్రం చిలికాం హరి ఆజ్ఞ ప్రకారం, హర, కానీ అందులోంచి మమ్మల్ని హరించే లోక సంహారం చేసే కాలకోట విషం పుట్టింది. అందుకే నీ పాదాలు ఆశ్రయిస్తున్నాం, నువ్వు కాకపోతే మాకెవరు దిక్కు అంటే వెంటనే స్వామివారి చిరునవ్వున పెట్ట. పార్వతికి చూసావా పార్వతి, వీళ్ళంతా నా బిడ్డలు, నన్ను కాపాడమని దగ్గరకు వచ్చారు. బిడ్డలు రక్షించమంటే ఏ తండ్రి అయినా చూస్తూ ఊరుకుంటాడా రక్షించకుండా? శిక్షింతు హాలహలమును, ఇప్పుడే ఈ హాలాహలాన్ని శిక్షిస్తాను. భక్ష్యంతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్, ఒక పండులో నుంచి వచ్చే రసం తాగినంత తేలికగా తాగేసి దీన్ని భక్షిస్తానన్నాడు. అది విషం కాదట, మామిడి పండు రసంట. గుజ్జు తీసి గ్లాసులో పోస్తే అంత హాయిగా తాగొచ్చు, మళ్ళీ పండిస్తే పిసుక్కు నానాయాత్ర పడాలి, గందరగోళం పడాలి. అదే చక్కగా ఆ పండంతా కష్టమంతా వాళ్లే పడి తొక్కా టెంక అవతల వాళ్లే వారేసుకుని చక్కగా ప్లాస్టిక్ గ్లాసులోనో వెండి గ్లాసులోనో కాస్తంత మామిడి రసం పోషిస్తే ఇష్టం వస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగచ్చు. ఈయన అలా తాగుతానంటున్నాడు. భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్. చూడు,
శిక్షింతును రక్షింతును వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి. ఇప్పుడే శిక్షిస్తాను, వీళ్ళని రక్షిస్తాను. వీక్షింపుము నీవు నేడు, చూడవమ్మా ఇప్పుడే. వికచాబ్జముఖి, వికసించిన తామర పువ్వు లాంటి ముఖం కలిగిన పార్వతి అన్నాడట. అని హాలాహలం కేసి చెయ్యి చాచబోతూ ఉంటే ఈ కథ శుకుడి ద్వారా వింటున్నాడు పరీక్షిత్ అని చెప్పాంగా. ఆయనకు అనుమానం వచ్చింది. వెంటనే పరీక్షిత్ అన్నాడు, ఏమయ్యా, నాకు చాలా ఆశ్చర్యం కలిగించే కథ ఇది. ఈ దేవతలు రాక్షసులు స్వార్థపరులు గనక తమ ప్రాణం రక్షించమని విషం తాగమని శివుడి దగ్గరికి వచ్చారనుకుందాం. పాపం శివుడు వెర్రి శివుడు గనక, బోళాశంకరుడు గనక, అమాయకుడు గనక, ఒట్టి లింగమూర్తి గనక ఈ ప్రజల్ని రక్షించడం కోసం విషం తాగుతానన్నాడు అనుకుందాం. కానీ ఏ పెళ్ళామైనా మొగుడు మామిడి పండు రసం తాగుతానంటే ఒప్పుకుంటుంది, కానీ టూటీ ఫ్రూటీ తాగుతానంటే ఒప్పుకుంటుంది, కానీ భయంకరమైన హాలాహలం తాగుతానంటే ఒప్పుకుంటుందా? ఏ భార్య ఒప్పుకోదు. పొరపాటున చూడండి, కావాలంటే ఓసారి పరీక్షించండి, కావాలంటే కాసేపు నాకు ఏకోరాము గారికి ఇచ్చి. ఆవిడున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఏ స్త్రీ అంగీకరించదే. ఈ పార్వతి ఎలా ఒప్పుకుందయ్యా విషం తాగడానికి తన భర్తని అని అడిగాడు. అది ఆయన అనుమానం. అప్పుడు అన్నాడు శుకుడు, నిజమే నువ్వన్నది. దేవతలంతా కోరారు, స్వామివారు ఒప్పుకున్నాడు. పార్వతి మాత్రం తన భర్తను తాగనివ్వడానికి గల కారణం ఏమిటో చెప్పాడు. అద్భుతమైన పద్యం అండి ఇది. మిరింగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకుల్ మింగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునంత మదినమ్మినదో. మింగేవాడు తన భర్త అని తెలుసు, ఆయన మింగేది ఏమిటో కూడా తెలుసు, అది విషమని తెలుసు. హాలాహలం మింగితే ఏమవుతుందో కూడా తెలుసు. తెలుసుండి కూడా ఇంతమంది ప్రజలు ఏమైపోతారో, వీళ్ళు చచ్చిపోతారేమోననే బెంగ కొద్దీ బిడ్డల మీద ప్రేమ ఆవిడికి. అందుకని మృంగుమనే సర్వమంగళ, ఆవిడ పేరే సర్వమంగళ. అందుకని మేలుని ప్రజకు మృంగుమనే సర్వమంగళ. ఈ ప్రజల్ని రక్షించడం కోసం వీళ్ళకి శుభమని మింగమన్నదట భర్తని. ఇవన్నీ ఒకెత్తు. సర్వమంగళ అంటే ఎప్పుడూ సౌభాగ్యమును ఇచ్చేది, సౌభాగ్యంతో ఉండేది. ఆవిడికి నమ్మకం ఏమిటంటే విషం మీద కంటే, భర్త మీద కంటే, ప్రజల మీద కంటే మంగళ సూత్రంబునంత మది నమ్మినదో. ఆవిడ మంగళసూత్రాన్ని అంత నమ్మిందిట. నా మంగళసూత్రం గట్టిగా ఉన్నంతకాలం మా ఆయన విషం తాగిన ఒకటే, కషాయం తాగిన ఒకటే, ఏం తాగినా లెక్కలేదనుకున్నదట. ఆ జగన్మాత భర్త అయ్యాక ఆయనకి ఎందుకు కష్టం వస్తుందండి? ఆ మధ్యన భార్యాభర్త తగాదా పడ్డారు. మొగుడి కోపొచ్చి భార్యని, నేను అబద్ధం ఆడామన్నట్ట. నేను అబద్ధం ఆడానంటావా దిక్మాలాడా? నేను అబద్ధం ఆడితే నా పసుపు కుంకాలే పోతాయి, నువ్వు అబద్ధం ఆడితే నువ్వే పోతావు అందుకు ఆవిడ. ఏదైనా మొత్తం మీద జగన్మాత ఆవిడ అలా అంటుందా మరి? మంగళసూత్రం మీద అంత నమ్మకం, ఎంత నమ్మిరదో. ఎన్నిసార్లు చదవనివ్వండి, తనివితేరని పద్యం అనమాట. మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకుల్ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. ఇప్పుడేం చేశాడు స్వామి? తన చుట్టూన్ సురసంఘముల్ పొగడ, తన చుట్టూతో దేవతలంతా లేచి నిలబడ్డారు, రాక్షసులను జై శంకర అంటున్నారట. ఆ క్షణంలో ఏం చేశాట ఈయన? లోకద్రోహి హుంపోకు రమ్మ నికంగేల తెమల్చి. ఓరి లోకద్రోహి కాలకోట విషమా, లోకాన్ని భక్షిద్దామనుకుంటున్నావా? ఎక్కడికి పోతావరా? రా అన్నట్ట కళ్ళెర్ర చేసి. దెబ్బతో మొత్తం కాలకోట విషం అంతా చేతిలోకి వచ్చేసిందిట. ఎలాగా? జంబూఫలము క్రియ, నేరేడు పండంత ముద్దగా వచ్చింది అంత కాలకోటము కూడా. వెంటనే ఈయన ఏం చేశాడు? ఆ నేరేడు పండంత ముద్దగా రాగానే ఓం కేశవాయ స్వాహ అని తాగేశాట. మళ్ళీ రెండోసారి మాధవాయ స్వాహ అనడానికి లేదు, అక్కడ మొత్తం తాగేశాడు. బయట ఉంటే బయట ఉన్న లోకాల ప్రజలు నశిస్తారు. ఆయన కడుపులో కూడా ఇంకా చాలా లోకాలు ఉన్నాయి. ఆ లోకాలలో ఉన్న వాళ్ళకి ఈ విషయం లోపలికెడితే వాళ్ళకి ప్రమాదం, వాళ్ళు చస్తారు. అందుకని కంఠం దగ్గర అట్టే పెట్టేశాడు, ఆయన గొంతుకు దగ్గర నిలబెట్టేశాడు మహానుభావుడు.
గొంతుకు దగ్గర ఎవడు నిలబెడతాడు? గొక్క మందు గొంతుకులో అట్టే పెట్టండి అంటే వీడు గిలగిల్లాడిపోతాడు అంతే. కాస్తంత లాలాజలం పైకొస్తే అచ్చి అని తుమ్మి అరగంట సేపు ఉపన్యాసం ఆపేస్తాం మనం. ఇది మన పరిస్థితి. ఆయన గొంతుకులో విషం అట్టే పెట్టేట మహానుభావుడు శాశ్వతంగా. శివుడు తెల్లగా ఉంటాడు. ఇప్పుడు ఈ విషం కంఠంలో ఉండడం వల్ల ఏమైపోయింది? ఆ కంఠం కాస్త నీలం అయిపోయింది. అందంగా ఉంది అది కూడా. ఆ కప్పు కలిగి తొడవు కరణి మెరసే అన్నారు. ఆ క్షణం నుంచి నలుపెక్కి కప్పు అంటే తెలుగులో కప్పు అంటే నలుపు అన్నమాట. ఇంగ్లీష్లో సియూపి కప్పు అంటే ఇదిగో ఈ పాత్ర టీలు కాఫీలు తాగుతారే అదన్నమాట. ఈ కప్పు నలుపెక్కింది. అది కూడా ఆభరణము వలె కనపడిందన్నారు భాగవతంలో. అదొక ఆభరణంలాగా అందంగా నీలమణి వేసుకున్నట్టుందిట. మహానుభావులు ఏం చేసినా అది వాళ్ళకి అందమే. అలాగా తదనంతరం వాళ్ళందరూ కూడా శివుడికి నమస్కారం చేసి మళ్ళీ మొదలెట్టారట. పాల సముద్రం గిర్రని కవ్వం చిలికినట్టుగా ఆ మందర పర్వతాన్ని తిప్పుతున్నారట. ఇదిగో అందులో నుంచి కామధేనువు పుట్టుకొచ్చింది. ఋషులంతా మాకు కావాలి అని యజ్ఞం కోసం నెయ్యి ఉపయోగపడుతుంది కనుక ఇదిగో మాబోటి వాళ్ళందరూ కూడా డాల్డా కలిసిందనే వెంగక్కర లేకుండా ఒరిజినల్ నెయ్యి వస్తుంది కనుక కామధేనువుని తీసుకుపోయారట. అసలు కామధేనువుని కూడా పట్టుకుపోతే మనకేం బెంగేం ఉందండి? వంటావని పెట్టక్కర్లేదు, తర్వాత ఏమో అందులో ఏం కలుస్తుందనే వెంగక్కర్లేదు, ఏం కావాలంటే వచ్చేస్తాయి అనమాట. మనకి ఇడ్లీ కావాలంటే ఇడ్లీ, పెసరట్టు ఉప్మా కావాలంటే పెసరట్టు ఉప్మా అంటే పెసరట్టే వస్తుంది, ఇంకా కొసరట్టు అంటే కొసరట్టు, ఏది కావాలంటే ఇచ్చేస్తుంది అనమాట కామధేనువు. కానీ మేము ఎందుకు తెచ్చుకోలేదంటే మేమే కనుక కామధేనువు తెచ్చుకుంటే పాపం ఆ నరసరావుపేట వాడికి ఇంత భోజనం దొరుకుతుందా, మరి ఆవిడకి కాస్త డబ్బులు ఇవ్వద్దు, మరి వచ్చిన జనాలు ఏమైపోతారు? అందరికీ భోజనం కలిగించాలి కనుక ఆ కామధేనువుని పక్కన దాచేసి వచ్చేసామన్నమాట. ఈ విధంగా తదనంతరం కామధేనువుని ఋషులు పుచ్చుకున్నాక అందులోంచి ఐరావతం పుట్టింది. దాన్ని లాగేసుకున్నట్ట ఎవరు? బలిచక్రవర్తి. ఉచ్చైశ్రవం అనే గుర్రం చెవులు ఇలా పైకుంటాయి కనుక ఉచ్చైశ్రవము, పైకి ఉన్న చెవులు గలది అని అర్థం గుర్రానికి. ఎప్పుడైనా గుర్రానికి చూడండి చెవులు ఇలా పైకి ఉంటాయి, మనకి పక్కన ఉంటాయి కానీ, అందుకే మనకి చెవుడు వస్తుంది, వాటికి చెవుడు రాదు, పైకి ఉంటాయి కనుక. హాయిగా గుర్రం వచ్చింది, దాన్ని కూడా లాగేసుకున్నాడు బలిచక్రవర్తి. తర్వాత ఔషధులన్నిటినీ పెంచే మహానుభావుడు ఉన్నాడే, అసలు స్పిన్నింగ్ మిల్ వాళ్ళందరికీ మూలకారకుడు ఆయన. అవసరం ఆయన ఉంటేనే పత్తి బాగా పడుతుందట. ఆయనే మహానుభావుడు చంద్రుడు, ఆయన పుట్టుకొచ్చాడు. ఆ చంద్రుడిని శివుడు ఏం చేశాడంటే ఈ గొంతుకులో విషం పెట్టాను, కొంచెం వేడిగా ఉంటుంది, పైన ఉంటే చల్లగా ఉంటుంది, ఓ పక్కన కూలరు మరో పక్కనేమో వేడి, రెండు పక్కన పెట్టుకున్నాడు అనమాట ఆయన. ఆయన చేత చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నట్ట. ఆ తదనంతరం అప్సరసలు పుట్టుకొచ్చారట, అందమైన స్త్రీలు. అప్ అంటే నీరు, అందులోంచి పుట్టారు కనుక అప్సరసలు అన్నారు. రంభ, హరిణి, హేమ, తిలోత్తమ ఇటువంటి వాళ్ళందరూ కూడా పుట్టుకొచ్చేశారట. వీళ్ళందరూ పుట్టిన తర్వాత పుట్టుకొచ్చింది ఒక ఆవిడ. ఆహాహాహా! ఏ తల్లి కటాక్షం కోసం నిరంతరం మానవులు తహతహలాడుతూ ఉంటారో, ఎన్ని పురాణాలు చెప్పినా ఎన్ని విన్నా చిట్ట చివరికి ఏ తల్లి నా చేతిలోకి వస్తుందా అని అనుక్షణం జనమంతా ఎదురు చూస్తూ ఉంటారో, ఏ తల్లి అలా కను చూపుల చివరితో చూసినంత మాత్రం చేత కటిక దరిద్రుడు కూడా కుబేరుడవుతాడో ఆ తల్లి పుట్టుకొచ్చిందట. పాలమున్నీటి లోపలి మీది మీగడ మిసిమియో ఈ ఇంతిమే నిజాయ నెలరేని తళుకు వెన్నెలల మెలమెలల కలబోత నెలత నవ్వులు కోయేమో ఓ ఎలమావిలే జివురుల మేసి తీయగా కూయు కోయిల కూత గొంతుకయొక నడికిరే ఎల్ల మెడు నల్లని మొగిళ్ళులే కలికి తల కట్టుగా నమరెనో కలువరేకులే కలికి కన్నులేమో తమ్మి పువ్వులే అడుగులై తనరనేమో దీని బొడగన్న కన్నులు దేనినైనా చూడబోలునే వేయి మెచ్చులికనేలా. ఈ పద్యం 1995 సంవత్సరంలో శతావధానంలో నేను అపూర్వ సౌందర్యవతి లక్ష్మిని వర్ణించిన సొంత పద్యం, అందుకని చెబుతున్నాను. పాల సముద్రం చిలికితే అందులోంచి మేగడ వస్తుంది కదా,
ఆ మేగడ ఆమె చర్మమా అన్నంత నున్నగా స్వచ్ఛంగా తెల్లగా ఉందన్నమాట. పూర్ణిమ నాడు చంద్రుడి యొక్క వెన్నెల ఉంటుంది కదా, నెలరేని తళుకు వెన్నెలల మెలమెలల కలబోత నవ్వులోకి ఏమో ఆవిడ నవ్వితే ఇదిగో నిండు చంద్రుడి వెన్నెలల యొక్క మెలమెలలు వస్తున్నాయట. అందులో నవ్వితే నవరత్నాలు అంటారుగా, నవరత్నాలు కదా వెన్నెల కురిసినట్టు ఉంటుంది అన్నారు. ఇంకా ఆవిడ కంఠం ఎత్తితే ఎలా ఉంది మాట్లాడితే, తియ్యమావిడి చెట్ల లేత చిగుళ్ళు మేసి మత్తెక్కి కుహు కుహు అని కూసే కోయిల కోత ఆవిడ గొంతు అంత మధురంగా ఉంది. అమావాస్య నాడు అర్ధరాత్రి నల్లని మేఘాలు ఆకాశానికి వస్తే ఎలా ఉంటుంది, నడికిరేయి అలమెడు అంటే అలుముకుపోయాయి దట్టంగా, అటువంటి నల్లని మొగిళులు ఆ నల్లని మేఘాలు కలికికి తలకట్టుగా నమరెను. ఆవిడ జుట్టు అంత నల్లగా ఉందన్నమాట జుట్టు. కలువరేకులు కన్నులు, తామర పువ్వులు అడుగులు పాదాలన్నమాట. ఇంతెందుకు దీనిని చూచిన కళ్ళతో ఇంక దేనిని చూడలేం, 1000 పొగడ్తలనవసరం అన్నంత సౌందర్యవతి పుట్టుకొచ్చిందట. వెంటనే తరుణికి మంగళ స్నానంబు చేయింతమని, వెంటనే ఈ అమ్మగారికి స్నానం చేయిద్దాం అని ఇంద్రుడు బంగారపు పీట వేశాడు. నవరత్నాలు తాపడం చేసిన బంగారపు పీట వేశాడు, దాని మీద కూర్చోబెట్టాట. వరుణుడు మెడలో దండ వేసేట, తీసుకొచ్చి ఆవిడ చేతికి అమ్లాన పద్మాల మాల అంటే ఎప్పటికీ వాడిపోని దండ. ఇవాళ వేస్తే రేపటికి వాడిపోతాయి దండలు, అవి వాడవు. మ్లానము అంటే వాడిపోవుట, అమ్లానమాల అంటే ఎప్పటికీ వాడని మాల అన్నమాట. ఇంతలో మంచి పట్టు వస్త్రం, వస్త్రం లేకుండా మరి స్నానం చేయడం బాగుండదు కదా, అందుకని తెల్లని వస్త్రం ఇచ్చేట సముద్రుడు. సముద్రంలోంచి పుడితే కూతురేగా మరి, ఆయనకి కూతురు కాబట్టి కూతురికి ఎప్పుడు బట్టలు ఇవ్వవలసిన బాధ్యత తండ్రిది అని చెప్పారు. అందుకని ఒక ఆవిడ పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ నాన్నగారు పురాణంలో పద్మాకర్ గారు చెప్పారు, అమ్మాయిలకి బట్టలు ఇవ్వాల్సిన బాధ్యత తండ్రిదేట. అంచేతకి మా ఆయన ఇప్పుడు కొనరు మీరే కొనండి అని ఏడిపించకూడదు. పెళ్ళయ్యాక భర్తది కూడా బాధ్యత. ఇంక ఎల్లకాలం పుట్టింటి నుంచే తెచ్చుకుంటామంటే ఎలాగా, అంచేత పెళ్ళయ్యాక అంబరీష్ గారిదే బాధ్యత, అంత పూర్వం ఇంట్లో వాళ్ళది, అది రహస్యం అనమాట. ఈ విధంగా చక్కని అద్భుతమైన వస్త్రాన్ని సముద్రుడు ఇచ్చేటండి పాపం. ఇక ఇప్పుడు స్నానం చెయ్యాలా ఆవిడ. స్నానం అంటే మాట్లా సముద్రంలో నీళ్లు కుదరవట, బోర్ నీళ్లు పోసుకోదట ఆవిడ, కిన్లే వాటర్ అసలే వాడదట. మరి ఏం వాటర్ వాడుతుంది ఆవిడ అంటే, ఆకాశంలో ఉన్న గంగ, స్వర్గలోకంలో ఉన్న గంగలో కాలుష్యం ఉండదు. అక్కడ ఈ పాలిథిన్ కవర్లు వేయడాలు, చెత్తా చెదారాలు, ఈ పిక్నిక్లకి వెళ్ళిన వాళ్ళు ప్లేట్లు కలపడాలు ఉండవు కనుక అందులో అది కొంచెం కుళ్ళు కుతంత్రాలు కుట్రలు లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది. అందుకని ఆకాశగంగ తండి మందాకిని జలం తండి అన్నదట ఆవిడ. ఆ జలం ఎవరు తేవాలి మళ్ళీ అంటే, ఇంద్రుడు పనికిరాడు, పాపాత్ముడు, ఇంకా పూర్తిగా పాపం పోలా. రాక్షసులు పనికిరారు. ఈ భూమండలాన్ని 8 ఏనుగులు మోస్తున్నాయి, వాటిని దిగ్గజములు అంటారు. అష్టదిక్కులలో మోస్తున్నాయి కనుక అష్టదిక్ గజములు, అష్టదిగ్గజాలు. ఆ ఏనుగులు వచ్చేసాయి. వెంటనే అవి ఏం చేశాయట, తొండంతో బంగారపు కొండలు, వాళ్ళకి ఏం లోటండి, బంగారపు కొండలు, మట్టి కొండలు కాదు, అవి పట్టుకెళ్ళాయట. ప్లాస్టిక్ కొండలను శుభ్రంగా ఈ బంగారపు కొండలు పట్టుకెళ్ళి ఆకాశగంగా జలం తెచ్చాయి. తొండంబులతో దిగ్వేదండంబులు కొండంబుగొనుచు, తొండాలతో ఆ విధంగా బంగారపు కొండలు పుచ్చుకొని ఈ దిగ్గజములు మందాకిని జలం తెచ్చాయి. దీనినే ఆదిశంకరాచార్యులు వారు పరమ పవిత్రమైన కనకధారా స్తోత్రంలో వర్ణిస్తాడు. కనకధారా స్తోత్రం చదివి ఉంటారుగా మీరంతా. 3 పూట్ల కనుక కనకధారా స్తోత్రం చదివితే ఆ ఇంట్లో దారిద్ర్యం ఉండదు. డబ్బే డబ్బు కుబేరుడంత వాడు అవుతాట. త్రిసంధ్యం యప్పఠే నిత్యం స కుబేర సమో భవేత్తు. 3 పూటలా చదివితే వాడు కుబేరుడంతటి వాడు అవుతాడు. పూర్వం ఆదిశంకరాచార్యులు వారు ఓ ఇంటికి భిక్షకి వెళ్ళాడు. ఆయనకు ఒక నియమం ఉన్నది, ఒకరోజు ఒక్కింటికే వెడతాడు. ఆ ఇంటి ముందు నిలబడి భిక్షాందేహి అంటాడు. ఆ ఇంట్లో వాళ్ళు వేస్తే సరే, లేకపోతే ఇంకా ఆ పూట ఇంకో ఇంటికి వెళ్ళట. అలా పస్తుంటాడు పాపం. ఒకనాడు ఇలాగే ఈయన ఒక ఇంటికి వెళ్ళి 3 సార్లు భిక్షాందేహి భవతీ భిక్షాందేహి భవతీ భిక్షాందేహి. భవతి అంటే స్త్రీ, అదే మగాండైతే భవాన్ భిక్షాందేహి అనాలి. ఈయన లోపల ఉన్నది ఆడదే అనే ఉద్దేశంతో సహజంగా ఇంట్లో ఉన్న స్త్రీలే కదా పుణ్యాత్మురాళ్ళు, అమ్మలు వాళ్లే అన్నం పెట్టాలి, వాళ్ళకే దయా దాక్షిణ్యం ఎక్కువ ఉంటుందన్నారు. అంటే మగాళ్ళకి లేదని కాదు, కానీ సహజంగా పాపం అన్నం పెట్టేది ఆ పుణ్యాత్ములు వాళ్లే కనుక పుణ్యాత్మురాళ్ళు భిక్షాందేహి అన్నాడు. పాపం ఆ ఇంటి వాళ్ళ పరిస్థితి ఏమిటో తెలుసునా అండి, ఆ ఇంటి వాళ్ళు కటిక దరిద్రులు.
ఒక భార్య భర్త మాత్రమే ఆ పూరి గుడిసెలో ఉంటున్నారు. భర్త బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే భార్యకి కట్టుకునేటటువంటి చీర ఆ పైన వేసుకునే ఒక కండువా ఉందట. బయటికి వెళ్ళినప్పుడు ఈ కండువా భర్త వేసుకెడతాడు, ఇంట్లోకి వస్తే ఈవిడ వేసుకుంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు భర్త పరిస్థితి గోచికొట్టే అంత దరిద్రం అనిపిస్తారు పాపం. పైనున్న వస్త్రం ఇద్దరికీ జాయింట్ అన్నమాట. ఈ పై వస్త్రం పట్టుకుపోయాడు. ఇప్పుడు ఈవిడ కేవలం నడుము వరకే బట్ట ఉంది, పైన చీర లేదు. లేకుండా బయటికి ఎలా రాగలదు? మొగుడు వచ్చేదాకా దిక్కులేదు ఆవిడికి. దుర్భర దారిద్ర్యం అంటే కది, భరించలేని దారిద్ర్యం పాపం వాళ్ళకి. ముష్టెత్తుకొచ్చి తెస్తే బతకాలి వాళ్ళు. ఇంట్లో ఏమీ లేదు. బయటకు వచ్చి కాసేపు లోపలికి రమ్మని పిలుద్దామంటే గుడ్డలు లేవు. ఈ వచ్చినవాడు పోని సామాన్యుడా? ఆదిశంకరుడు భిక్షాందేహి అని 3 సార్లు అన్నాక ఈ పెట్టపోతే వెళ్ళిపోతాడు పక్కింటికి. అందుకని ఆవిడ కంగారడి, అయ్యా 3 సార్లు భిక్షాందేహి అని వెళ్ళిపోకండి, కాసేపు ఉండండి, రాకరాకొచ్చారు, ఏముందో వెతుక్కుంటున్నాను ఇంట్లో అందట పాపం. సరే ఆవిడ అలా అలా వెతికిందిట. ఇల్లంతా వెతికితే ఏముంది ఇంట్లో? ఎండిపోయిన ఒక ఉసిరికాయ, పచ్చడి పెట్టుకోవడానికి ఉసిరికాయ. కార్తీక మాసంలో వాళ్ళ ఆయనకి తాంబూలంలో ఉసిరికాయ దానం ఇచ్చారు. ఆ ఉసిరికాయ ఇంట్లో ఎక్కడో పడిపోయింది, ఒక్కే కాయ ఎండిపోయి ఉంది. వెంటనే ఆవిడ ఏం చేసింది, ఆ ఉసిరికాయ తీసుకుని బయటికి రావడానికేమో వస్త్రం లేదు పైన. అందుకని తలుపు ఇలా జాగ్రత్తగా తీసి, అయ్యా మీ పాత్ర పెట్టండి అనే తలుపు చాటు నుంచి ఆ పాత్రలో జాగ్రత్తగా వేసిందట పాపం. వెంటనే దివ్య దృష్టితో అంతా చూశాడు. ఆయనకు అర్థమైపోయింది, ఇంత దుర్భర దారిద్ర్యం అనుభవిస్తూ కూడా ఒక్క ఉసిరికాయ ఇంట్లో ఉంటే వెయ్యాలనుకుంది వెర్రితెల్లు అనుకున్నాడు. తట్టుకోలేక అప్పుడు రాశాడనమాట ఈ కనకధార స్తోత్రం. అందులో రాస్తాడు అద్భుతమైనవి. దిగ్గస్థివి కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమల చారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. అమ్మ, నిన్ను ఈ 8 దిక్కులలో ఉండే ఏనుగులు, అష్టదిగ్గజాలని పిలువబడే ఏనుగులు వచ్చి ఏం చేస్తాయిట? కనక కుంభ బంగారపు కుండలు తీసుకుని తొండంతో పుచ్చుకొని, స్వర్వాహిని ఆకాశగంగ మందాకిని దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు ఆ తొండంలో ఉన్న కుండల్లో నింపుకుని వస్తాయి, వచ్చి నీ మీద తల్లుతాయి. విమల చారు జలప్లుతాంగి, ఆ నీరు విమల అంటే స్వచ్ఛమైన నీరు. నీరు స్వచ్ఛంగా ఉండడమే కాక రంగు కూడా తెల్లగా బాగుండాలి, అందుకే చారు అందమైన నీరు. అటువంటి జల నీటి చేత పులత తడపబడిన అంగీం అవయవములు కలదానివి. నువ్వు కూర్చున్నావు, నీ మీద దిగ్గజములు ఆకాశగంగా జలాన్ని బంగారు కుండలతో తీసుకొచ్చి ఆ తొండంతో ఆ కుండలు పుచ్చుకుని నీ మీద పోస్తున్నాయి. చెరువు పక్కన నిలబడి అదిగో ఆ నీళ్లు నీ మీద పడుతుంటే స్నానం చేస్తున్నావు. నీ శరీర అవయవాలని ఆ రకంగా తడిశాయి. అందుకే లక్ష్మీదేవికి అటు ఇటు ఏం చేస్తారు? 2 ఏనుగులు తొండంతో కుండలు పుచ్చుకున్నట్టు నీళ్లు పోస్తున్నట్టు వేయడంలో రహస్యం ఇది అన్నమాట. ఆవిడకి ఆ స్నానం అంటే బాగా ఇష్టం. ఎక్కడ ఏనుగుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. అందుకే అలాగని ఇప్పుడు తలకో ఏనుగు నాకు దానం ఇచ్చారు, తల ప్రాణం తోక్కొస్తుంది. వాటిని మోయడానికి మళ్ళీ వెంటనే బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఇవ్వాలి. అటువంటి నీకు జగన్మాత నమస్కారం చేస్తానన్నాడు ఆయన. అలా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి మెచ్చుకుని లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ఆవిడ అందుట, నాయన ఎందుకు పిలిచావు? ఈ తల్లి ఎందుకు ఇంత దరిద్రం అనిపిస్తుందని అడిగాడు ఆయన. పూర్వజన్మలో ఎప్పుడూ ఇలా దానం చేయలేదు, అందుకే దరిద్రం అనిపిస్తుంది అన్నట్టు. ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు మంచినీళ్ళు ఇవ్వాల, అన్నం పెట్టలా, దానం చేయలేదు. అందుకే నేను ఒకప్పుడు పద్యం చెప్పాను, ఇటు పెట్టిన ఇటు పెట్టక ముక్తి కలుగదెవ్వనికే నిన్న. అంటే నిలువు బొట్టెట్టామా అడ్డం బొట్టెట్టామా అన్న దేవుడికి అక్కర్లా, ఆ బొట్టు నీ కోసం. ఇటు పెట్టక ముక్తి కలుగదెవ్వనికే. దానం చేయకపోతే మాత్రం మోక్షం రాదు. ఆవిడ జీవితంలో ఎప్పుడు తోటకూర కాడ కూడా దానం చేయలేదు. ఆవిడ మొగుడు, అందుకే ఇద్దరిని కలిపి కట్టా. ఈ జన్మలో అనుభవిస్తున్నారనగానే, సరే తల్లి నాకు ఒక ఉసిరికాయ ఇచ్చింది కదా కష్టంలో, ఆ ఉసిరికాయని పెట్టిన అనుగ్రహించమన్నట్ట. నీ బోటి వాడికి ఒక ఉసిరికాయ ఇస్తే అది మహాఫలితమే అని ఇంటి నిండా బంగారపు ఉసిరికాయలు కురిపించేసింది ఆవిడ. అందుకని కనకధార స్తోత్రము అన్నారు. ఈ స్తోత్రం అంత గొప్పది. ఎందుకు చెప్తున్నానంటే, ఇదిగో భాగవతంలో చెప్పారు, ఆ ఏనుగులు తమ తొండంతో నీరు పట్టుకొచ్చి మీద పోసాయిట. దీనినే తెనాలి రామకృష్ణుడు లక్ష్మీదేవిని అద్భుతంగా స్తోత్రం చేస్తాడు. ఏమి కవిత్వం అండి తెనాలి రామకృష్ణుడిది! అసలు లక్ష్మీదేవిని ఇంత అందంగా ఎంత బాగా వర్ణించాడు, విని తీరాలి. ఈ శ్రద్ధగా వినండి ఇలాంటి స్తోత్రాలు వచ్చినప్పుడు. అవతారమందే ఏ అఖిలైక జనయిత్రి కలశరత్నాకర గర్భసీమా
పాయకయుండు ఏ పరమ పావన సాధ్వి చక్రివాహ మధ్య సౌధవీధి తోబుట్టువయ్యే ఏ తులిత కాంచన వర్ణ వెలది వెన్నెలగాయువేలు పునకు అభిషేకమాడు ఏ అభివర్ణితాచార దిగ్గజానీతమౌతేట నీట నవనిధానంబులేదేవి జవళి సరకులు అమ్మహాదేవి శ్రీదేవి ఆదిలక్ష్మి సరస శుభదృష్టి రామానుజయసుతుని ఆదరించు విరూరి వేదాద్రి మంత్రి అఖిలైక జనయిత్రి సమస్త లోకాలకి ఆవిడొక్కతే తల్లి, మరొక తల్లి లేదు. అటువంటి తల్లి పాల సముద్రంలోంచి పుట్టింది. అలా అండల్లా పాల సముద్రం అంతా తల్లి అవుతుందా? కాదుట. ఆ పాల సముద్రమే తండ్రి కాదు, అందులో ఒక కెరటంలోంచేగా పుట్టింది ఆవిడ. మరి మన శరీరంలోంచి పుట్టారంటే శరీరం అంతట్లోంచి పుట్టారు, నాకు పొట్టలోంచి పుట్టారని అర్థం. అలాగే పాల సముద్రములోని ఒకానొక కెరటము నుంచి పుట్టింది, అవతరించింది ఆ తల్లి. అందుకే క్షీర సముద్రుడు ఆవిడికి తండ్రి అయ్యాడు. అదిగో ఆ తల్లి. ఎటువంటిది ఆ తల్లి? మళ్ళీ ఆవిడ పుట్టడానికి ముందు చంద్రుడు పుట్టాట. తోబుట్టువయ్యే తులిత కాంచన వర్ణ వెలది వెన్నెలగాయు వేలుపునకు. బంగారం వంటి రంగు కలిగిన ఆ లక్ష్మీదేవి చంద్రుడికి తోబుట్టు అయిందిట. మామూలుగా చంద్రుడు అండల్లా, వెలది వెన్నెలగాయు. వెలది అంటే స్వచ్ఛమైన అని అర్థం. స్వచ్ఛమైన పిండి వెన్నెల కాసేటటువంటి చంద్రుడికి తోబుట్టు అయింది. ఒక ఆయన ఈ పద్యం చెబుతూ వెలది వెన్నెల అంటే, వెలది అంటే స్త్రీ కాబట్టి స్త్రీ వెన్నెల అని చెప్పాడు. ఎంత బండబూతులు, అర్థం తెలియకపోతే తెలియనట్టు నోరు మూసుకు కూర్చోవాలి. వెలది అంటే కేవలం స్త్రీ అనుకుంటున్నాడు ఆయన. స్వచ్ఛమైన పిండి వెన్నెల కాసేటటువంటి చంద్రుడికి అని అర్థం అన్నమాట. ఇక అభిషేకమాడు ఏ అభివర్ణితాచార దిగ్గజానీతమవు తేటనేట అక్కడ చెప్పాడు. దిగ్గజములు తెచ్చే తేట నీటితో, స్వచ్ఛమైన నీటితో ఏ తల్లి అభిషేకం చేయించుకుంటోందో అదిగో ఆ తల్లే లక్ష్మీదేవి. ఆ జగన్మాత నవనిధానము లేదేవి జవళి సర్రకులు. మామూలుగా అందరూ చెవులకి కుండలాలు, నడువుకి వడ్డాణం పెట్టుకుంటారు. ఈవిడికి మామూలు వడ్డాణాలు, మామూలు ఆభరణాలు కాదు, నవనిధులు ఉన్నాయి. శంఖం, పద్మం, కచ్చపం, మకరం, కూర్మం, మహాపద్మం, ఇవన్నీ నిధులు, నవనిధులు అంటారు వీటిని అనమాట. ఈ నవనిధులు ఆ తల్లికి చెవులకి ఒంటికి పెట్టుకునే జవళి సరుకులు, అలంకారం చేసుకునే నగలట. అటువంటి ఆ మహాదేవి, ఆ శ్రీదేవి, ఆదిలక్ష్మి మమ్మల్ని రక్షించాలి, అదో పలానా వాడిని రక్షించాలని చెప్పాడు ఆయన. అద్భుతం అది. అటువంటి జగన్మాత ఇప్పుడు పుట్టి స్నానం చేసింది. స్నానం చేయగానే వెంటనే మళ్ళీ సముద్రుడు స్నానానంతరం కట్టుకోవడానికి ఎర్రని అంచు ఉన్న తెల్లని వస్త్రం ఇచ్చాడు. ఎర్రగా ఉండాలి అంచు, తెల్లని బట్ట. అలాంటి బట్ట లక్ష్మీదేవికి పెడితే ఆవిడ ఆనందపడిపోతుందిట. పసుపు పూశారు ముత్తైదువులు. పార్వతీదేవి కుంకుమ బొట్టు పెట్టిందిట పేరంటానికి. ఇంకా వరుణుడు గొడుగిచ్చాడు, దండిచ్చాడు. ఇంద్రుడు ఆభరణాలు ఇచ్చాడు. కుబేరుడు వచ్చాడు, ఆవిడకి కానుకలు ఇచ్చాడు, నిధులు ఇచ్చాడు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కానుక ఇస్తున్నారట. అన్నీ ధరించింది ఆ తల్లి. ఆఖరణ చేతికో దండిచ్చాడు సముద్రుడు. అమ్మా, ఓ నా కుమారి, ప్రియపుత్రి, ఈ దండ నువ్వు ఎవడి మెడలో వేస్తే వాడు నీ భర్త, వాడి జాతకం తిరిగిపోతుంది, చూసుకో, ఈ వచ్చిన వాళ్ళల్లో ఎవడు నచ్చాడో అని దండిచ్చాట. స్వయంవరం అన్నమాట. అనగానే లక్ష్మీదేవి చూసింది. అందరూ ఆశ, ఎవడికి వాడి ఆశ. ఎందుకంటే అసగొడం ఏంటంటే లక్ష్మీదేవి తన భార్యకి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకొచ్చా. ఇక వాడి వ్యాపారం చేయక్కర్లా, ఉపన్యాసాలు చెప్పక్కర్లా, ఇంట్లో కూర్చుంటే హై గడిచిపోతుంది. కానీ మరి లక్ష్మీదేవి వరించడం అంటే మాటల, అది అక్కడ గొప్ప విషయం. లక్ష్మీ నువ్వు నా తల్లివమ్మ అంటే వేరు, కానీ ఏకంగా వరించాలి అంటే అర్హత కావద్దు. మరి ఆ అర్హత ఎవడుంటే వాడిని వరిస్తుంది, ఎవడిని పడితే వాడిని పనికి మాలిన వాడిని వరిస్తుందా? మరి ఇప్పుడు ఎవరికి వాళ్ళే. ఒకడు మీసం మెలేశాడు, అమ్మాయి లక్ష్మీదేవి అన్నట్ట. ఛీ అందంతే ఆవిడ, వాడి బతుకలు అయిపోయింది. వాడు దువ్వెంతో తలకాయ దువ్వాడు, ఆవిడ మళ్ళీ ఎడంకరతో ఛీ అంది. ఈ దువ్వెన్న వేస్ట్, ఈ అనవసరంగా రూపాయి పెట్టుకున్నాను, అద్దంలో దూకున్నాను, ఎంత దూకున్నాను, రూపాయి వేస్ట్ కానీ ఆవిడ వరించలేదని ఏడ్చట ఒకడు.
ఒకడు ఫేస్ పౌడర్ తెచ్చుకుని ఒళ్ళంతా కొట్టుకున్నాడు, గుమగుమగుమడి సువాసన రావాలి, దిక్కుమాలి చెమట వాసన రాకుండా. ఆ సువాసనతో దగ్గరికి వెళ్ళాడు. చీ, ఈ వాసన పనికిరాదు పొమ్మంది ఆవిడ. అయ్యయ్యో, అనవసరంగా అత్తర్ సాహిబ్ దగ్గర 25 రూపాయలు తగిలేసుకున్నాను, ఇది వేస్ట్ అనుకున్నాడు వాడు. ఇలా ఎవడికి వాడు రకరకాల తలకాయ నిలిచిపోయిన వాడికి కూడా ఎవడికి వాడికి ఆశ కదా. మరి 90 ఏళ్ళు వచ్చి మంచం మీద చావడానికి సిద్ధంగా ఉన్నవాడు కూడా ఈ వయసులో నాకెవరు పిల్లనిస్తారు అంటాడే కానీ పెళ్లి చేసుకున్నానట. అలాంటి వాళ్ళందరూ అక్కడ అల్లాడిపోతున్నారు. ఆవిడ మాత్రం ఎవరిని చూడటంలా దండలా పుచ్చుకుని మురిపిస్తోందట. మురిపించింది తరుణి మెరిపించింది కానీ వరియించదు ఎవరిని వర్ణించదు అని హరిగా చెప్పాడు అక్కడ ఒక ఆయన. అలాగా ఎవడికి వాడి ఆశే కానీ ఆశ దురాశ అయిపోయింది, నిరాశ అయిపోయింది చివరికి. ఎంతలో ఇంద్రుడు అన్నాడు, మన బతుక్కి ఈవిడెక్కడ వరిస్తుందిరా, ఎన్ని చేష్టలు చేసినా మన బట్టలు ఎక్కడ, ఆవిడ బట్టలు ఎక్కడ, ఆవిడ ఎక్కడ, పోన్లే కనీసం తల్లి అని కొలుస్తాం, అంతో ఎంతో సొమ్ములిచ్చి మమ్మల్ని రక్షించమ్మా అని శరణాగతికి వచ్చేటండో ఇంద్రుడు కొంచెం తెలివైన వాడు.